ఎంతటి ప్రేమనీతి. అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఉదయకాలం లేచిన వెంటనే మన మీద మనకే కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో, అన్ని రోజుల్లో కాదు, కొన్ని సందర్భాలలో ఏంటిది, ఇంతేనా లైఫ్, ఎప్పుడు బాగుపడతానో ఏంటో, ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏంటో, లేకపోతే ఇలానే ఉండిపోతానా, నేను మారనబ్బా, నేను అదబ్బా, నేను ఇదబ్బా, నేను పనికి మాలిన వాడిను, నేను అది ఇది అని చెప్పి మనలను మనమే శపించుకునే దౌర్భాగ్యపు స్థితిలో కొన్ని సందర్భాలలో ఉంటాం. అంటే కొన్ని సందర్భాలలో నన్ను నేను నిందించుకున్న సందర్భాన్ని బట్టి విసిగిపోయి నన్ను నేను శపించుకున్న సందర్భాన్ని బట్టి నన్ను కూడా కలుపుకుంటున్నాను ఈ విషయంలో. ప్రియ సహోదరి సహోదరులారా, నిరాశలో ఉన్నప్పుడు, అనుకున్నది కానప్పుడు, ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలో లేనప్పుడు, అనుకున్నంతగా ఎదగలేకపోతున్నప్పుడు, వదలాల్సినవి వదలలేకపోతున్నప్పుడు, లోకానికి వేరుగా ఉండాల్సిన మనము లోకములో కలిసిపోతున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు, దేవుని గురించి ప్రకటించాల్సిన మనము దేవునికి అంగీకార యోగ్యముగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఇతరులకు ఆటంకముగా జీవిస్తున్నప్పుడు మన మీద మనకు అసహ్యం వస్తుంది, మన మీద మనకే నిరాశ నిస్పృహ వస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకుంటాము, శపించుకుంటాము. చాలా తప్పు అండి, అది చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన నోట నుంచి నెగిటివ్ మాటలు రాకూడదు, వ్యతిరేక మాటలు, వ్యతిరేకపరమైన పదాలు రాకూడదు, శాపవచనములు రాకూడదు. కేవలము దీవించే మాటలు మాట్లాడాలి, దీవెనకరముగా మాట్లాడాలి, అంత పాజిటివ్గా మాట్లాడాలి, మంచే జరుగునట్లు మాట్లాడాలి, మంచే జరుగును గాక అని కోరుకోవాలి. అలా మనం ఉన్నప్పుడు మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఆ వైబ్రేషన్ మీద, లేదంటే ఆ వాతావరణం మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనకు ముందే అనుగ్రహించిన వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం ఏం చెబుతుంది? తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 17-18 చూసినట్లయితే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నా పక్షమున ఉండి అనమాట నన్ను బలపరచిన గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితేని, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు, ప్రతి దుష్కార్యము నుండి తప్పించి పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమెన్ అని చెప్పి నన్ను రక్షించునని చెప్పి తనకు తాను ఇక్కడ ప్రోత్సహించుకుంటున్నాడు పౌలు గారు. కానీ అంతకుముందు ఎన్ఏ అంబ్రే వాళ్ళు నన్ను కీడి చేశారు, ఆ కంచెలవాడు కీడి చేశాడు, వాడికి విముఖుడై ఉండండి, వాడికి దూరంగా ఉండండి, నేను వచ్చినాక చెప్తా వాడి సంగతి అంటూ అక్కడ తిమోతికి పత్రిక రాస్తూ చెబుతూ ఉన్నాడు సంఘం విషయంలో. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? ఒక సంగతి పక్కన పెట్టండి, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా ఉండబోతున్నావు, నువ్వు దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నావా లేదా అన్నది ప్రశ్న. అందుకనే ఎప్పుడు కూడా ఏది జరగని, చెడు జరగని, నష్టము జరగని, కష్టము రాని, తిప్పలు రాని, ఏం కాదు, రేపు బాగుంటుంది, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు చూస్తున్నాడు. మనము నీతిమంతులం అని చెప్పి మన కోసం ఆయన మరణించలేదు కదా, మనం పాపలమై ఉన్నప్పుడు ఆయన మరణించాడు కదా. ఇప్పుడు మాత్రం నువ్వేమో నీతిమంతుడివా? అదే గ్రేస్ కదా. కాకపోతే నువ్వు మారడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు లోకం విషయంలోనూ చనిపోవడానికి ప్రయత్నం చేయాలి, పాపం విషయంలో చనిపోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ లేవగానే పాపం విషయంలో బతికేస్తున్నాం, లోకం విషయంలో బతికేస్తున్నాం. కోపము, ద్వేషము, అసూయ, చూడలగినతనము, ఈర్ష్య, వాటి విషయంలో బ్రతికేస్తున్నాం. ఇంకా నువ్వు బ్రతికేస్తూ ఉన్నప్పుడు లోకానుసారముగా, ఇంకా నువ్వు దేవుని విషయంలో ఎప్పుడు బ్రతుకుతావు? నువ్వు లోకానుసారంలో బ్రతికితే దేవుని విషయంలో చచ్చిపోతున్నట్టు. నువ్వు దేవుని విషయంలో ఎప్పుడైతే బతకగలుగుతావో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, మాటల ప్రకారము, ప్రేమ చూపించే విషయంలోనూ, దేవుని స్వభావాన్ని సంతరించుకునే విషయంలో ఎప్పుడైతే బ్రతుకుతావో, అప్పుడు లోకం విషయంలో మెల్లమెల్లగా నువ్వు చచ్చిపోతున్నట్టు. కాబట్టి మన మాట
పాజిటివ్గానే ఉండాలి. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం కాదు ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు మనకి అన్న పాజిటివ్ వేలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ ఆలోచన నిలబడగలిగే శక్తి, సామర్థ్యము, భక్తి. ఇందాక నేను చదువుతున్న ధ్యానంలో మీరు భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అక్కడ. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3:9 చూసినట్టు ఆశీర్వాదమునకు వారసులగొట్టుకు మీరు పిలువబడతారు కనుక, మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదమునకే వారసులగొట్టుకు మీరు పిలువబడతారు కనుక. ఎవరికైనా మీరు చెప్పండి, మీ పక్కన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, పొరుగు వాళ్ళకి, బాబు మనము ఆశీర్వాదమునకు వారసుల మగుటికి మనం పిలువబడ్డాము, మనం ఊరికే క్రీస్తులో లేము, ఆశీర్వాదమునకు వారసులు. ఆశీర్వాదం అంటే మళ్ళీ ధనము కావాలి, అప్పులు తీరాలి, రోగాలు తగ్గాలి, పిల్లలు అవ్వాలి, ఇలాంటివి కాదండి. ఇలాంటివి ఎలాగో దేవుడిస్తాడు, దేవుడు చేయక మనడు, అది విషయంలో కాదు. ఆత్మీయంగా నువ్వు ఎదుగునట్లు, పరలోక రాజ్య వారసుడుగా నువ్వు ఉండినట్లు, నీ ద్వారా 10 మంది ఆశీర్వదించబడినట్లు, అది ఆశీర్వాదం అంటే. కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. నేను ఆ విషయంలో కర్రాఖండి నిల్చుంటా. నన్నెవ్వరు ఎన్నన్నా సరే నేను తిరిగి మాట్లాడను, ఎంత కీడు చేసినా సరే నవ్వుతూ మాట్లాడతాను. ఇది కూడా నాకు వెంటనే వచ్చింది కాదండోయ్. నేను వాక్యం వినడం ద్వారా నన్ను ఆత్మీయ సహోదరులు, సేవకులు నన్ను బలపరిచి శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు నన్ను పోషించడం ద్వారా నేను అట్టి రీతిగా ఎదగగలిగాను, క్షమించగలిగాను, ప్రేమించగలిగాను, తట్టుకోగలిగాను, నిలబడగలిగాను. బాధ పడకుండా బాధను దిగమింగుకొని మరలా ఎదురుగా వెళ్ళి సమాధానం పడగలిగాను. అది ఆ మెచ్యూరిటీలోకి మనం వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం. అటు కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. కాబట్టి మనల్ని కూడా మనము దీవించుకుందామండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, నువ్వు ఇంకా బలపడాలి, వెరీ గుడ్, ఇంకా నువ్వు శ్రమపడాలి, ఇంకా నువ్వు ఎదిరించాలి పాపాన్ని, ఇంకా నువ్వు లోకాన్ని ఎదిరించాలి, ఇంకా నువ్వు ఆ లోకం విషయంలో చచ్చిపోవాలి, ఆ పాపం విషయంలో నువ్వు చచ్చిపోవాలి. ఆ పాపం చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే చేయకూడదని. మీకేమి నేను ప్రాణాలు ఇమ్మని చెప్పట్లా. చేయకుండా, పాపం చేయకుండా, లోకంలో కలిసిపోకుండా మనం ఉండాలి. అటు రీతిగా ఉండడానికి మనల్ని మనమే బూస్టప్ ఇచ్చుకోవాలి, మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి, మనల్ని మనమే పాజిటివ్గా మాట్లాడాలి, మనల్ని మనమే దీవించుకోవాలి. ప్రయత్నించేద్దామా? ఈవెన్ మనల్ని మనమే కాదండి, మన పిల్లల్ని, మన పెద్దలని, స్నేహితుల్ని, బంధువుల్ని, అందరి విషయంలో పాజిటివ్గా మాట్లాడతారు. అరే మంచోడు వాడు, అరే మంచిగా చేస్తాడు వాడు, ఏదో కొద్దిగా తప్పిపోయాడేమో కానీ వాడు మళ్ళీ వచ్చేస్తాడు, దేవుళ్ళకి వచ్చేస్తాడు, మనం ప్రోత్సహిద్దాంరా, మనకి ఎంకరేజ్ చేద్దాంరా, వాక్యం చూపిద్దాంరా, వాక్యాన్ని వినిపిద్దాంరా, మందిరానికి తీసుకెళ్దాంరా. ఈ పాజిటివ్ ఆలోచన ఎందుకు లేదండి మనకి? పాపుల కోసమే కదా యేసయ్య వచ్చింది, నీలాంటి నాలాంటి పుణ్యాత్మల కోసమా? అంటే మనం కూడా ఒకప్పుడు పాపులమేలండి, ఇప్పుడే ఏదో కాస్త వాక్యం తెలుసుకొని 10 మందికి ఉపయోగకరంగా మారాము. ప్రయత్నం చేద్దామా? ఎప్పుడు ఎవరికి శపించొద్దే, అందరినీ దీవిద్దాం, అందరినీ మనము ప్రేమిద్దాం. అయితే కొందరిని అతిగా నమ్మేయకండి, గుడ్డిగా నమ్మకండి, అందరినీ ప్రేమిద్దాం, నమ్మొద్దు. ఓకే, అది కూడా వాక్యమే చెప్తుంది. ప్రేమించుడి కానీ శపించకుడి, ప్రేమించుడి కానీ ఇర్మియా గ్రంథంలో నమ్మకుడి అని ఉంటుంది, నీ పొరుగువాడిని నమ్మకుడి అని ఉంటుంది. మళ్ళీ దేవుడు పొరుగువాడిని ప్రేమించు అంటున్నాడు. ప్రేమిద్దాం, నమ్మొద్దు. అంటే మనల్ని ఏదో చేస్తారని కాదు, పాజిటివ్ వేలో ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందామా? క్షమించండి. మహాపరిశుద్ర ప్రేమికులైన తండ్రి, ఘన గొప్పవాడ స్తోత్రములు, జీవంగల దేవ స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభువా మీకు బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నాయన మీరు నాకు కలుగు చేసిన ఆలోచనను బట్టి, నన్ను ఉద్యోగపరిచిన విధానం బట్టి, నన్ను లేవనెత్తిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఈ వాక్యం ద్వారా అనేకులు నాయన మరి మీలో బ్రతుకున్నట్లుగా, మీ యందు స్థిరంగా ఉండినట్లుగా, మీ కృపకు పాత్రలుగా ఎంచబడినట్లుగా సహాయం అదే ఇచ్చేయమని వారిలో వాక్యం స్థిరపరిచి ప్రభువా ప్రతి ఒక్కరి దీవిస్తూ ఆయన ముందుకు సాగేవారిగా, ఆయన సంతోషిస్తూ ముందుకు సాగేవారిగా, సమాధానపడుతూ ముందుకు సాగేవారిగా, మీ కృపకు పాత్రలు ఎంచబడేవారిగా, మీకు నిత్యరాజ్యానికి వారసులుగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.